మరి దేవుని వాక్యం అంతే, మనుష్యునిలో ఉన్నటువంటి లోపాలన్నిటిని కూడా ఏం చేస్తుంది? బయట పెట్టేస్తుంది. ఎందుకు? ఆ వ్యక్తి చేసేది తప్పు కాబట్టి. ఆ వ్యక్తి ఏమవ్వాలి? ఇప్పుడు వాటిని విడిచి మార్పు పొందాలి. ఇది దైవ సన్నిధి ఉపదేశ క్రమము. దైవ సేవకుని ద్వారా ఉపదేశములన్నీ కూడా ఇలాగే వినిపించబడతాయి. ఎందుకంటే ఆత్మ అనేటువంటి వారు సత్యస్వరూపి. ఈ సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ సమస్త విషయములను కూడా వెల్లడి చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఆత్మ వెల్లడి చేయబడినటువంటి అంశములన్నీ కూడా మనుష్యునిలో ఉన్న లోపములే. చిన్న తప్పిదం చేసినా నువ్వు ఏ సన్నిధికి అయితే వెళ్తున్నావో ఆ దైవజనుడి నోటి వెంటనే బయలుపరుస్తాడు. వెంటనే నీకేం కలగాలంటే బాధ కలగకూడదు. అయిపోయి నేను చేసింది దేవుడి రోజు నాకు తెలియపరిచాడు, అర్జెంటుగా దాని నుండి నేను విడుదల పొందాలి అని తీర్మానించుకోవాలి. ఇది ఉపదేశమును అంగీకరించడం అంటే. ఈ ఉపదేశమును అంగీకరించిన వాడు